ఎన్ని రోజులైందిరా మిమ్మల్ని కలిసి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏం చేద్దాం చెప్పండి ఈ రోజు? మనం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళాలరా. బస్సులో వెళ్దాం, ట్రైన్లో వెళ్దామా? బాల్యంలో మనం ఎప్పుడు కూడా మన కాలనీలో చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం కదా. సో ఈ రోజు మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? సరే పంటలేద్దామా? నువ్వు పోలీసు మేము దొంగ 1 2 3 4 5 6 7 8 9 10 ఎవడరా నువ్వు? ఎప్పుడు చూడలేదు నేను. అంటే నన్ను మర్చిపోయావా? అంటే నేను రా నీ బాల్యమిత్రుని రా. అంటే గండబోని రామచంద్రరావు? కాదు. బొబ్బేపల్లి రవి? కాదు. మండపాకు వాసు? మర్చిపోయావరా? ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నా పేరు చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. గండం బాగున్నారు. ఏమైపోయారా నువ్వు ఇన్ని రోజులు? నిజంగానా? ఎంత నేచురల్ గా దొంగ పోలీసు ఆడడానికి దొంగ వేషం వేసుకొచ్చావు. ఒకసారి రండి. మన చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడు రైడు. చూడు గుర్తుపెట్టారా? ఎవడు చూడండి. వీడు గండం బాగున్నారా? ఇదేంట్రా చిన్నప్పుడు తొండలో ఉండేవాడు? అప్పుడు చిన్నోడు, ఇప్పుడు బండలో ఉన్నాడు పెద్దోడు కాబట్టి. నేను ఆడతాను రా. మళ్ళీ పంటలు మళ్ళీ వేసుకుందాం ఒకసారి. నువ్వు దొంగ, నువ్వే పోలీసు ఈసారి నువ్వే పోలీస్. నేను పోలీస్ కాదు, నేను దొంగే. సర్లే రేడికి దొంగ క్యారెక్టర్ అంటే ఇష్టం అనుకుంటాను. సర్లే ఈసారి కలక నువ్వే మళ్ళీ పోలీస్. వెళ్ళి మీరు అందరూ దాక్కొని నేను నెంబర్ లెక్కెడతాను. 1 2 3 4 5 6 7. అరే మనం ఏ ఆట ఆడుతున్నావురా? దొంగ ఆడుకుంటాం. మనం ఎవరమే? దొంగలమే. దొంగలని నాకేం చేస్తారు? దొంగతనం చేయాలి. ఎక్కడ చేస్తున్నావురా? వెళ్ళి వెనకాల ఎక్కడో దాక్కుంటే ఎట్లా? లోపల సామాన్లన్నీ బయటికి తీసుకెళ్లాలా వద్దా దొంగతనం చేయాలంటే? నీకు భలే నేచురాలిటీ, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. దొరికిపోయింది. నేనే గెలిచా. నువ్వు గెలిచాగాని రా. మన గండి మోహనరావు గారు ఆ డెడికేషన్ ఏంట్రా బాబు, ఎంత బాగా ఆడుతున్నాడు చూసారా? ఇంకా దొరకలేదు, ఇంకా రాలేదు. వచ్చి అమ్మా సామాన్లని పట్టుకుని వచ్చేసి ఎక్కడున్నావు? ఎక్కడ లేడురా. పంపితీసాడు బోండారావు గారు కాదా? మనం మోసపోయాం రా. ఈసారి బోర్ కొట్టేస్తుంది. ఏదైనా కొత్త గేమ్ ఆడదాం రా. ఏం ఆట ఆడితే బాగుంటది? బోండారావు, అరే పళ్ళు రాలిపోతాయి అరే ఒరే అన్న ఉంటాయి. సామాన్లని ఎక్కడికి తీసుకెళ్ళి చెప్పు. అరే సామాన్లన్నీ కొత్తగా ఉండాలని రంగేపిచ్చి నాకు ఇచ్చారా? ఈ లోపల మా మామ చచ్చిపోయిందని ఫోన్ వస్తే అటు వెళ్ళిపోయా. బిస్కెట్ నేను నమ్మను. నమ్మకం లేదు. అంతేరా, ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే. నీకు లేదు నమ్మకం. సరే నీకు నమ్మకం కలగాలంటే అరే ఇదిగో ఇవన్నీ తీసుకోరా. గోల్డ్ నీ సామాన్ల కంటే ఎక్కువ రేట్ ఉంటాయి, తీసుకో. ప్లీజ్ కుదరా, మేము కూడా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాం. ఇవన్నీ మాకు కుదరా ప్లీజ్. ఇప్పుడు ఆడే ఆట మాత్రం నేను చెప్తాను రా. ఏమాట? మన జేబులో ఉన్న సెల్ ఫోన్లు అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని ఒక మెల్లగా నడుచుకుంటూ చూడకుండా వెళ్ళి ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ వేరే ఫోన్ తీసుకున్నారనుకో ఆడి ఈ రోజు రాత్రి మనకి పార్టీ ఇవ్వాలి. అరే ఎవరు తొండాడ కూడా చెప్తున్నా లేదు. అరే సందులో చూసాను పొడుస్తా. ఫోన్ లేవురా. మళ్ళీ మోసపోయారా మనం? బాబు నీతో మాకు ఆటలు వద్దు కానీ పదండ్రా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి పిలవకూడదురా. అలా కాదురా. రేయ్ ఒరే ఫ్రెండ్ కొత్త ఫోన్ కొని ఇవ్వకపోయినా కనీసం స్క్రీన్ గార్డ్ అన్న మార్పించాలని చెప్పి ఇచ్చాను రా షాప్ లో. అవునా? రే నీ మాటలు నమ్మాలనిపించట్లేదురా నాకు. పోలీసులు అరే నీకు మాట చెప్తా. ఇప్పుడు నేను నీకేం చెప్పాను అవి వాళ్ళకి చెప్పమాకు. అర్థం కాదు. ఏం చెప్పాడు నీకు? అదే ఏం చెప్పాడు? మీకు చెప్పొద్దని చెప్పాడు సార్. అదే నీకు చెప్పుంటాడు కదా. ఏం చెప్పాడు? అదే సార్ నేను చెప్పింది పోలీసులకి చెప్పకు అని చెప్పాడు సార్. పుచ్చుకన్నా చిన్న వాడు నీకు నాకు చెప్పదని ఏం చెప్పాడు? పుచ్చుకన్నా చిన్న నేను చెప్పింది పోలీసులకి చెప్పకు అని చెప్పాడు సార్. అది కాదురా, మాకు చెప్పొద్దని నీకేం చెప్పాడు? నేను చెప్పింది పోలీసులకి చెప్పకు అని చెప్పాడు సార్. మాకు చెప్పొద్దని ఏం చెప్పాడు? నేను చెప్పింది పోలీసులకి చెప్పకని చెప్పాడు. ఏం చెప్పాడు?
ఏం చెప్పాను నేను చెప్పేస్తాను. అలా కాదు సార్. ఆ బోండారావు గారు ట్రిప్ కోట పట్టుకుపోతున్నాడు. ఈ ఎస్ఐ వచ్చి ట్రిప్ కోట ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ కాళ్ళకి దండం పెడతాను, నా సామాన్లు సెల్ ఫోన్లు ఇచ్చిరా. నువ్వేం చూపిస్తున్నావు ఏం చెప్తున్నావు తెలియట్లేదు. అరే నేను చెప్పేది నీకు వినపట్ల. అటు చూడు ఇప్పుడు నేను ఏమనబడుతుంది? నీకేం వినిపించానో అది వాళ్ళకి వినిపించ మాకు. అర్థమైందా? ఏమండి? అదే మీకు చెప్పొద్దని చెప్పాడు. ఏ వినిపించాను అన్న? అయ్యో వినిపించింది మీకు వినిపించొద్దని చెప్పాడు సార్. చెప్పరా? కన్నలు నాన్నలు ఏం వినిపించాడు? బుజ్జలు కన్నెలు నాన్నలు వినిపించింది మీకు వినిపించొద్దని చెప్పాడు సార్. అమ్మా మళ్ళీనా? అప్పా ఇప్పుడేం కట్టాడు? మీకు దండం పెడతాను సార్. ఒరే బోండారావా, చిన్నప్పుడు నిజంగా మాతో ఆడుకున్నావో లేదు కానీ ఇప్పుడు మాత్రం మా జీవితాలతో ఆడుకుంటున్నావురా బోండారావా. రావద్దురా, నీకు దండం పెడతాను, దగ్గరికి రావద్దురా. మనం ఏమైనా కొత్త ఆట ఆడుకుందామా? వద్దురా. నువ్వు పారిపోరా. నువ్వు వస్తే మళ్ళీ ఎస్ఐ వచ్చేస్తాడు. నువ్వు పారిపో. ఖచ్చితంగా వస్తాడు ఎస్ఐ. బాబు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారంట? వాడెక్కడా? అదా పాట వేసుకుంటారు వాళ్ళు. అసలు ఓపిక లేదు సార్. బాబు గారు, మేడం నమస్తే అండి. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, అందుకే ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. పోనీ పని చేద్దామంటే సరిగ్గా పని చేయము, అందుకే పని కూడా ఇవ్వలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి ఇక్కడ సుందరం గారు ఇల్లు ఎక్కడండి? ఏం చేస్తుంటారండి? పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తే ఎంత ఇస్తారు? 5,000 వరకు ఇస్తాం. 5,000? ఏమండి ఆయన బయట ఊరికి వెళ్ళారు. అయ్యో. అదే పర్లేదు, ఏంటి వెళ్ళిపోతారేంటి? అదే నేను కూడా చేసేస్తాను, పర్వాలేదు. మీరు చేస్తారండి? అయ్యో, చాలా మీ పందిట్లో మేము ఇద్దరం కలిసే చేసాం. అయ్యో అయితే నా పెళ్లి ఉందండి. మీరు ఓకే, ఎక్కడ? అదే రామాలయం దగ్గర. ఓకే, అయితే 11 గంటలకు మనం పెట్టేసుకున్నాం. ఆ, 11 గంటలకి. 5,000 మర్చిపోకండి. తప్పకుండా అండి. తప్పకుండా వచ్చేయండి. ఏదో కూటు కోసం కోటి విద్యలు అన్నారు. ఈ ఒక్క విద్యను వాడుకుంటాను ఏం పోయింది? చిన్నప్పుడు పరీక్షల్లోని ఎదుటివాడిని చూసి కాపీ కొట్టలే, పాస్ అవ్వలే. అలాగే ఇది గుడి అన్నాక పక్కన పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, చూసి కాపీ కొట్టేసి పాస్ అయిపోవడమే. వస్తాను, పెళ్లి హడావుడి చాలా ఉందన్న. రావాలి, తొందరగా అందరూ రావాలి. ముందు పెట్టండి అమ్మా, ఇక్కడ పెట్టండి, సరిగ్గా పెట్టండి. అందరూ పేట ఇక్కడ వేయండి. తొందరగా రావాలి, పేట ఇక్కడ పెట్టండి. పీట ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టుకోండి. ఇది ఇక్కడ పెట్టుకోండి, అది ఇక్కడ పెట్టండి చెప్తా. నువ్వు అటెళ్ళు, నువ్వు అటెళ్ళు, నువ్వు అట్టెళ్ళు, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, కూర్చోండి, కూర్చోండి. బాగా సీనియర్ లా ఉన్నారు తమరు. అవును. ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? 100. ఓహో, మరి మీరు 9. 900? అయ్య బాబు గురువు గారు, ఏదైనా డౌట్ ఉంటే అప్డేట్ అవుతుంది చెప్పండి. తప్పకుండా. నేను మొదలు పెడదామా? ఆయన మొదలు పెడదామా? పెళ్ళైనా చేస్తున్నారు. అవును. మరి మంత్రాలు అందరికీ వినబడాలి కదా, అందరికీ. కాస్త గట్టిగా చదవండి పైకి. అమ్మాయి కొబ్బరి బండ పట్టుకో, అమ్మాయి కొబ్బరి బండం పట్టుకో. తేడా కొడుతుంది. వెరీ స్మార్ట్ నాగి. జీలకర్ర బెల్లం తీసుకో, జీలకర్ర బెల్లం తీసుకో. ఏదో డౌట్ కొడుతుంది ఏంటి? నకిలీగా లేక ఉన్నాడే, తేలుద్దాం. జీలకర్ర బెల్లం తీసుకో, జీలకర్ర బెల్లం తీసుకో. బెల్లం నీ నోట్లో పెట్టుకో, బెల్లం నీ నోట్లో పెట్టు. జీలకర్ర అమ్మాయి నోట్లో పెట్టు, జీలకర్ర అమ్మాయి నోట్లో పెట్టు. దొరికాడు కొండిగాడు. ఫేక్ అన్నమాట, అంతు తెలుస్తా. పక్కోడు ఏం చేస్తాడంటే మన పెళ్లి చూసి కాపీ కొట్టాడు చేస్తున్నాడు. ఈ రోజు తీర్చే లోకేనా?
గురువు గారు మీరు చెవులో ఏదో చెప్పారే వినపడలేదండి. అది తమరికి వినపడకూడదు, అందుకే మెల్లిగా చెప్పా. నాకు వినపడితే చెప్పనా? నాయనా అమ్మాయి ముక్కు పెట్టుకో, అమ్మాయి ముక్కు పెట్టుకో, అమ్మాయి నువ్వు వీడి ముక్కు పెట్టుకో, అమ్మాయి నువ్వు వీడి ముక్కు పెట్టుకో. నేను చెప్పేదాకా ముక్కు వదలకుండా మంత్రం చెప్పించు. నేను చెప్పేదాకా ముక్కు వదలకుండా మంత్రం చెప్పించు. అన్ని మర్చిపోయారు. నాయనా లేవాలి, ముక్కు వదలండి. అదేడు గురువు గారు అంత పెట్టి శాస్త్రం చెప్తోంది, శాస్త్రాన్ని ఫాలో అయిపోవాల్సిందే. నాయనా నాయనా నీ చెంప దగ్గర తీసుకురా, నీ చెంప దగ్గర తీసుకురా. అమ్మాయి దండం పెట్టుకో. దండం పెట్టుకో, దండం అంట. అదేడు గురుగారు అలా కొడిచారు అంటే గ్రహ దోషం ఏమంటే పోతుందని కొట్టాను, పోయింది నాయన. ఇగో అప్పట్లో అందరూ కాలు దొక్కించేవారు కదా, ఇప్పుడు అలా కాదనమాట. పొడవాడి సుత్తోడు తీసుకో. అమ్మాయి పొడవాడి సుత్తు ఒకటి తీసుకో, చేతిలో పెట్టుకో, చేతిలో పెట్టుకో. వీడి బొట్టల వేలు మీద గట్టి కొట్టు. మీ ఆయన బొట్ట వేల మీద గట్టిగా కొట్టు. ఇంకొకటికాయ కొట్టాడు కొట్టాడు. పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? ముందు చొంగండి, ముందు చొంగు నాయన. ఒకరొకరు వచ్చి మీద దూకని చెప్తాను. ఒకరొకరు వచ్చి దూకండి నాయన. గురువు గారు మా నాన్నగారు అంటే పర్వాలేదండి, శాస్త్రం చెప్తోంది, శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను. పెళ్లి కొడుకు దూకాలి. ఏడు గురువు గారు ఇది మా నాన్నగారు ఇక్కడ. అంటే శాస్త్రం చెప్తోంది, శాస్త్రాన్ని మనం ఎదిరించకూడదు. నాయనా ఆయన పెళ్లి కొడుకు తండ్రి ఏడి? పెళ్లి కొడుకు తండ్రి ఎక్కడున్నాడు? బతికే ఉన్నాడా? ఇలా తీసుకురండి వాడిని. దగ్గర రా. నాయన పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు కలిసి నాకు తొడపాసం గట్టి పెట్టండి. ఆయన పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు కలిసి నాకు తొడపాసం పెట్టండి. పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు కలిసి నాకు గట్టిగా తోడ పెట్టండి, పెట్టండి, గట్టిగా పెట్టండి, పెట్టండి. మంత్రాలు రావాలి. పెద్ద నాయన తాళి తీసుకో. నాయన తాళి తీసుకో. అమ్మాయి చేతికి, అమ్మాయి చేతికి నీ కట్టమని చెప్పు. నీకు కట్టమని చెప్పు. శాస్త్రం చెప్తోంది కట్టాలంతే, కట్టాలంతే. కట్టు కట్టు. అది కదండి అమ్మాయి కదా. శాస్త్రం చెప్తోంది, ఎదిరించకూడదు. కట్టు, కట్టు. ఒరే గోప చల్లు అనిపించావు, కాలు తొక్కేసావు, మా నాన్న ఒగ్గు పెట్టేశావు. ఇప్పుడేమో తాలి అమ్మాయి నన్ను కట్టమంటావు పెట్టరా? నిజంగా నువ్వు పంతులు వేనరా? అలా అడిగి చెప్తాడంటే నేను బీగాలని చెప్తాడు. ఇది కరెక్ట్. ఇంకొకసారి ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేస్తామని కనబడ్డా అనుకో. మీ పెళ్లి అయిపోయింది, మీరు వెళ్ళిపోండి వెనక్కి. ఏమైంది అంటే మనకు వచ్చింది ఫ్రీగా చేయకూడదు, రాంది అసలు ట్రై చేయకూడదు అని పెద్ద ఆయన చెప్పారు. పక్కూడదు అసలే చేయకూడదు నేను చెప్తున్నాను. అర్థమైందా? నీ పని నువ్వు చేసుకో.